ప్రజా సంఘాల నిరసనల నేపథ్యంలో ధర్నా చౌక్ తరలింపు వ్యవహారంపై ప్రభుత్వం తమ అభిప్రాయాన్ని వెల్లడించాలని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. జూన్లో అన్ని రాజకీయ పార్టీల ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల మద్దతు కూడగట్టి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని, జూన్లోపు ప్రభుత్వ నిర్ణయం రాకపోతే ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తామన్నారు. మరోవైపు ఎన్టీఆర్ స్టేడియాన్ని కళాభవన్ చేయాలన్న టీ సర్కార్ ఆలోచనను ముందుకు సాగనివ్వమని అన్నారు. ప్రభుత్వం అంటే కేసీఆరే నోటికి లేచి చెప్తే అది చట్టం అవుతుంది, అదే జీవో అవుతుంది. కాబట్టి పోలీసులు కూడా అంత దిగజారిన పద్ధతిలో వివరిస్తున్నారు. చాలా అన్యాయంగా ఉన్నది. దీనిపైన మేము కంటిన్యూగానే 28 నాడు ఉదయం, ఆదివారం నాడు ఉదయం 6 గంటలకి భీమా మైదాన్ బస్తీ, అలాగే అక్కడ ఉండేటువంటి పక్క బస్తీలలో కూడా పాదయాత్ర చేసి ఉన్నటువంటి పురాపరాలను కూడా వారికి వివరించి, ఇందిరా పార్క్ ధర్నా చౌక్ ఎందుకు కొనసాగాలో కూడా వాళ్ళకి తెలియపరిచి, వాళ్ళని కూడా సంపూర్ణమైన మద్దతు ఇవ్వమని వాళ్ళ మద్దతును కోరుతూ, తద్వారా ఇవాళ రానున్న కాలంలో వచ్చేటువంటి డేంజరస్ పరిస్థితులను కూడా వివరించాలని భావించాం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.